చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల్ని ప్రతి ఒక్కరికి అందుబాటు ధరల్లోకి తీసుకువచ్చిందని, ఈ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరలకే ప్రజలకు నాణ్యమైన కందిపప్పు, బియ్యం అందించే కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణంలో ఎంపిక చేసిన పలు కిరాణా షాపుల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కందిపప్పు కిలో 160 రూపాయలకు, బీపీటీ సన్నబియ్యం కిలో 48 రూపాయలకు మార్కెట్ ధర కన్నా తక్కువకు ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీ లక్ష్మి, ఆర్ఐ వెంకటేశ్వరరావు, చక్క సుబ్రహ్మణ్యం, దత్తు, రవి, జనసేన టీడీపీ నాయకులు దేవరపల్లి చిన్నబాబు, సురవరపు సురేష్, మార్నిడి రంగబాబు, కోలా సాయి, ఆగంటి ప్రభాకర్, రెడ్డెం రామారావు, దానం లాజర్బాబు, పిల్ల శివశంకర్, చక్రవర్తుల శ్రీనివాస్, రెడ్డెం భాస్కర్రావు, జనపరెడ్డి రాంబాబు, రవ్వ భాస్కర్రావు, వెన్న చందర్రావు, వీర మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో పగ్గాలు చేపట్టింది. ముఖ్యంగా సివిల్ సప్లై సంబంధించి మా జనసేన సంబంధించిన నాదెళ్ల మనోహర్ గారు ఈ సివిల్ సప్లై శాఖ మంత్రిగా నియమింపబడ్డారు. వారి సారథ్యంలో మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు టోటల్గా ఈ సివిల్ సప్లైస్ ప్రక్షాళన ప్రారంభమైంది. మీరు గత 40 రోజులుగా చూస్తున్నారు. మా నాదెళ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో అనేక గొడవలను తనిఖీ చేయడం, ఫేర్ షాపులు తనిఖీ చేయడం, ఈ సప్లై చేస్తున్న వస్తువులను తనిఖీ చేయడం కూడా మీరు అందరూ కూడా చూశారు. అందులో భాగంగానే ఇప్పటికే 185 రూపాయల మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా ఒక చిరు ప్రయత్నం అయినప్పటికీ కూడా సామాన్యుడికి బాధ్యతగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ముందు నుంచి చెప్తున్నాం. చిన్న చిన్న విషయాలైనా కూడా ఇవన్నీ కూడా ఎంతో ప్రభావితం చూస్తాయి. సామాన్యుడికి కనీసం 20 రూపాయల వెలుసుబాటు పనులు తీసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టారు. తప్పకుండా దీన్ని మరింత ముందుగా తీసుకు అదేవిధంగా సన్నబియ్యాన్ని త్వరలోనే కూడా ఈ మార్కెట్లో నాకు తెలిసి 39.5 కానీ 40 రూపాయలు కానీ పెట్టి అది కూడా అమ్మబోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది. సామాన్యులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను అనుక్షణం కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని మా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి సారథ్యం చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా ఈ శాఖకు సారథ్యం నాదెళ్ల మనోహర్ గారికి కానీ ఈ విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మకమైన మార్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా సామాన్యుడికి అందుబాటులో తీసుకురావడానికే మా ప్రయత్నం. అందులో తొలి ప్రయత్నమే ఈ కందిపప్పు ఈ రోజున 160 రూపాయలు చొప్పున అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఉంటాయి. సామాన్యుడికి మరింత వెలుసుబాటుగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.